క్రీస్తు విరోధి. అట్లాగనే 20 తారీఖు ఆల్ నైట్ ప్రేయర్లో మనము ఎజికల్ యొక్క గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని యొక్క వాగ్దానం ఎట్టెట్లా నెరవేరిందా అనేది మనము ఎజికల్ గ్రంథంలో తెలుసుకున్నాం. ఈ వారము ఎవరి రక్షణ వారిది, ఎవరి రక్షణ వారిది. ఇంతకుముందు నేను ఒకటి విషయం చెప్పాను, మీ అందరికి గుర్తుందో లేదో. హాస్పిటల్ వెళ్ళాలి అంటే ఎవరికి బాగలేకుంటే వారే వెళ్ళాలి. ఇక నాకు బాగలేకుంటే మీరు వెళ్ళడం, మీకు బాగలేకుంటే నేను వెళ్ళడం, ఇది కుదురుతుందా అమ్మా? ఎవరికి బాగలేకుంటే వారే వెళ్ళాలి. నేను ఇంతకుముందు ఫోన్ మాట్లాడతానని చెప్పాను కదా, మా ఆవిడ ఇంటికాడ మంచిగా లేదని చెప్పాను కదా, మరి ప్రేయర్కి వచ్చిందా లేదా అని చెప్పేసి ఫోన్ చేసి అడిగి చూసిన, అంతే వచ్చిందని చెప్పేసారు. అందుకే చేశా, ఎవరు బాగలేనప్పుడు వాళ్ళే వెళ్ళాలి తప్పకుండా కదా. ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. రక్షణ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ భూమి అనేది చాలా చిన్నది తెలుసా, ఈ సంసారం చాలా చిన్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ మనం ఎట్లా బతికినా ఎలా బతికినా కొన్ని రోజుల మటుకు మాత్రమే బ్రతకగలుగుతాం. ఎలా బ్రతికినా, అది బంగారు ఊయలలో ఊగినా, లేదా కట్టె ఊయలలో ఊగినా, లేదా తాడు కట్టుకొని ఊగినా చివరికి చేరాల్సింది ఒక గమ్యానికి మాత్రమే తప్పకుండా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మరణించకుండా తప్పించుకునే మానవుడు ఈ భూమి మీద ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ మరణించాలి. కలిసి బ్రతకడం ఎలాగో కలిసి మరణించడం కూడా ఒక పాయింట్ ఉంటుంది తెలుసా. నీ తర్వాత, నా తర్వాత, నీ తర్వాత, మరణించిన తర్వాత మనమే కలవాల. అర్థమైందా? ఇంతకుముందు మన చర్చిలో ఆలయంలో నుండి ఒక అమ్మ, ముసలమ్మ చనిపోయింది. ముసలమ్మ తెలుసా మీ అందరికీ? ఎవరు అమ్మ? మన ఇందారం సంఘంలో అందరూ మర్చిపోయారు. ఎలిషబెత్ అమ్మ. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎలిషబెత్ అమ్మ ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉంది. ఇప్పుడు ఆమెతో మనం కలవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మనం కూడా పరలోక రాజ్యము పోవాలి. మరొకసారి సమయం ఉంది ఆమెను చూడడానికి. ఇప్పుడు ఆమె గురించి కొంగు పెట్టి ఏడవలసిన అవసరం లేదు. అమ్మ సంవత్సరం అయిపోయింది. కొంతమంది ఏడుస్తారు, సంవత్సరం తర్వాత కూడా ఏడుస్తారు, బిడ్డ సంవత్సరం అయిపోయింది. అందుకే క్రైస్తవుడు ఏడవలసిన అవసరము లేదు. ఎందుకు చెప్పనా, ఆమెను మరొకసారి కలిసే అవకాశము మనకి ఇచ్చాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ నుంచి చనిపోతే ఏమైపోతాము, ఏడబోతాము, సైతాన్లమవుతాము, దయ్యాలమవుతాము, చెట్ల మీద ఎక్కుతాము, కాలబెట్టంగా చూస్తాము, ఎంతమంది వచ్చి ఏడవంగా చూస్తాము. ఇవన్నీ సాక్ష్యాలు, ఇవన్నీ నిజాలు కాదు. నిజం ఏంటి అంటే, దేవుని సన్నిధానంలో ఉన్న బిడ్డకి స్వర్గంలో, పరలోక రాజ్యంలో ఒక మంచి ప్రేమ, సంతోషం అక్కడ దొరుకుతుంది. మరొక విషయం చెప్పాలంటే మీకు, అక్కడే కాదు, ఇప్పుడు పోయి ఆ ముసలమ్మని కలవాలి. రెండోసారి మనం యేసు ప్రభుతో ఆ మధ్య ఆకాశం ఉంది కదా, అమ్మిలేంగే బాధలో బాధలు అంటే మబ్బే కదా, అక్కడ కలుస్తాం అన్నది కదా, అమ్మిలేంగే. అక్కడికి మనము ఆ అమ్మతో కలిసి ఆడికి వస్తాం కదా. ఆడికి వచ్చిన తర్వాత ఇంకొక విషయం ఉంది మనకి, మనం ప్రభుతో కలిసి భూమి మీదకి వస్తాం రెండోసారి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినాలి. మనం చాలా చిన్నవాళ్ళము, ఏదో నమ్ముకున్నాము, బాప్తిస్మ తీసుకున్నాము ఇట్లా అనుకోవద్దు. జస్ట్ మార్చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. అందుకే ఇక్కడ ఏమనుందంటే, ఎవరి రక్షణ వాళ్ళది. ఈరోజు శోభక్క నా కొరకు 10 రోజులు ప్రార్థన చేసి, 20 రోజులు ప్రార్థన చేసి, 1 సంవత్సరం ప్రార్థన చేసి, 10 సంవత్సరాలు ప్రార్థన చేసి, 10 సంవత్సరాలు నా కోసం ప్రార్థన చేసినా కూడా నేను చచ్చిపోయిన తర్వాత నేను పరలోక రాజ్యము వెళ్ళలేను. ఎందుకు? ఆమె నా కోసం ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినందుకు ఆమె పరలోక రాజ్యం వెళ్ళింది, కానీ నా కొరకు చేసింది కదా, నేను వెళ్ళలేదు. అర్థమైందా? ఒక పెద్ద దైవ సేవకుడు ఉన్నాడు అనుకో, అబ్బా, ఇప్పుడు కర్ణాపూర్లో పాలయ్య ఉంటాడు, ప్రకాష్ ఉంటాడు, తర్వాత బెల్లంపల్లిలో ప్రవీణయ్య ఉంటాడు. ఇట్లా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెయ్యి మన నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసినంత మాత్రాన మనం పరలోక రాజ్యంలోకి పోలేము. కానీ ఆయన పోతాడు, ఆయన మన కొరకు ప్రార్థన చేసినందుకు. ఈరోజు నేను ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. సాయంత్రం పూట కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని, పొద్దల్లా లొల్లి అయినా సాయంత్రం కలవచ్చు ప్రార్థన అలవాటు ఉంటే. పొద్దల్లా లొల్లి అయినా సాయంత్రం కలవచ్చు ప్రార్థన అలవాటు ఉంటే.
ఇక ఇద్దరు భార్య భర్తలు లొల్లి పెట్టుకున్నారు, రోజు ప్రార్థన చేసే అలవాట. ఏడిపోతావు? ప్రార్థన చేయకుండా అన్నం తినబుద్ధి కాదు అలవాటు ఉన్నవారికి, ప్రార్థన చేయకుండా అన్నం తినబుద్ధి కాదు అలవాటు ఉన్నవారికి. ఈ వాస్తవం చెప్తున్నా. ఎవరైతే మేమైతే ప్రార్థన చేయకుండా అన్నం తినడం అంటే కష్టమే కొంచెం. ఏదన్నా ఊరికి పోతేనే తప్ప, ఇంటి దగ్గర అయితే కంపల్సరీ. ఇక లొల్లి పెట్టుకొని జగడమాడి ఇక అన్నం తినే సమయం వచ్చిందంటేనే మెల్లగా షాప్ వేయాలి. చలో రండి ప్రార్థన చేద్దాం అనాలి. ఎవరి పేరు పెట్టొద్దమ్మా, గొడవ ఉంటుండని. అర్థమైందా? గొడవ ఉంటుండని రండి ప్రార్థన చేద్దాం అనాల. అప్పుడు మా అందరు ప్రార్థన కూర్చుంటారు. అప్పుడు ఏం చేయాలా? పెద్ద వ్యక్తిగా నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయాలి. జరిగిన లొల్లి కొరకు చేయాలా? ఈరోజు సాతాను మమ్మల్ని గడిబడి చేసింది ప్రభువా అనాల. ఉన్నదంతా సాతాను మీద పెట్టేసి మీరు ఏం చేయాలా? బయటికి వెళ్ళాలి. అప్పుడు మీరు సమాధాన పరచబడతారు. హల్లెలూయా. ఇంకొక వాక్యం ఉంటుంది బైబిల్లో, ఏంటంటే స్త్రీ బలహీన ఘటమని ఎరిగి పురుషుడు జ్ఞానం చొప్పున సంసారం చేయాలి. ఈరోజు అసలు మెయిన్ పాయింట్ పురుషులకు చెప్పాలా, వాళ్ళు లేరు. అది నా ప్రాబ్లం. అర్థమైందా? స్త్రీ బలహీన ఘట్టము అని బైబిల్లో రాయబడి ఉంటుంది. బలహీన ఘట్టము అంటే దానికి అర్థం ఏంటి చెప్పచ్చు? మీరు చెప్పరాదా? బలహీన ఘట్టం అంటే చెప్పరాదా? బలమంతురాలు అంటే బలము గలది. బలహీనత వీక్నెస్ పాయింట్. బలహీనత అంటే ఒక ముసలాం ఉండదు అనుకో, మెల్లగా నడిచిపోతూ ఉంటుంది. ఆమెకి బలం ఉంటుందా అమ్మ? ఆ విధానంగానే స్త్రీని ఒక బలహీన ఘటముగా పోల్చింది బైబిల్. అందుకు పురుషుడు ఏం చేయాలా? జ్ఞానం చొప్పున సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బలహీన ఘటం అంటే మాటల్లో పడిపోవచ్చు, కోపంలో పడిపోవచ్చు, చిరాకులో పడిపోవచ్చు, తిండి కాడ పడిపోవచ్చు, లొల్లి పెట్టే కాడ పడిపోవచ్చు, ప్రేమలో కూడా పడిపోవచ్చు. నానా రకాలు ఉంటాయి. స్త్రీ బలహీనమైన ఘటము అని చెప్తా ఉంది. అర్థమైందా? ఒక స్త్రీ అట్లా ఉన్నప్పుడు ఒక పురుషుడు ఎలా ఉండాలంటే జ్ఞానవంతుడుగా ఉండాలి. సరే, మనం పాయింట్లోకి వెళ్దాం. ఇది మైనస్ పాయింట్లో పెడతాం. నెక్స్ట్ వీలైతే వచ్చే వారం మీ పురుషులను తీసుకొస్తే కంపల్సరీ ఈ బలహీన ఘట్టము అనే ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు దాన్ని మధ్యలోకి ఆపేసాం. ఎందుకు చెప్పామంటే ఈరోజు నడవబోయే ప్రసంగం అది. కానీ ఇక్కడ చూస్తే పురుషులు లేరు కాబట్టి, అమ్మ వచ్చేవారం మీ ఆయనని, అక్క మీరు కూడా వచ్చేవారం మీకు మేలు కొరకు చెప్తున్నా, తప్పకుండా వాళ్ళకి జ్ఞానం వస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మీరందరూ కంపల్సరీ మీ భర్తలను తీసుకొని దేవుని ఆలయంలో ఉండాలి. అర్థమైందా? నేను కూడా వీలైతే నా భార్యను తీసుకొని వచ్చేస్తాను. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ఎవరి రక్షణ వారిదే. ఎజికల్ రక్షణ అధ్యాయము 14వ అధ్యాయం. ఎజ్కల్ 14లో 12వ మాట చదవాలక్క. ఎజ్కల్ అనే ఉంటుంది చిన్న, ఎజ్రా కాదు. కిందికి పో, చదువుకుంటా పో. అదే నయనీయం తీయకు, అటు అందులోనే అలానే చూడు దానియేల్ మీద ఏమనుంది? ఎజ్కల్ ఉంటుంది అంతే. అమ్మ ఎజ్కల్ 14వ అధ్యాయం. 14:12. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు బాబురావు ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు. అర్థమైందా? బాబురావు ప్రార్థన చేస్తాడు. సరే నాన్న చే. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సరే, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మలము చేయుదును అని ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఈయన ఎవరు? మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ ఎవరిది ఉంది?
ఆయన ఎవరో తెలుసా? నరపుత్రుడా అని పిలిచాడు ఎహెజ్కేల్. సూపర్. మొన్న చూసాం, ఆత్మవశుడై ఉండగా ఆయన బొక్కలు గల లోయలకు వెళ్ళినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. ఇప్పుడు ఈయన మళ్ళా కూడా ఈయన ఏంటంటే నరపుత్రుడా, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, అర్థమైందా, విశ్వాసము లేకుండా పాపము చేసినదో ఆ దేశముని నేను ఆహారము లేకుండా +, కరువుని రప్పించి అక్కడున్న మనుషులని పశువులని నేను హతమారుస్తానని నరపుత్రుడికి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏ దేశమైతే, ఏ మనుష్యుడైతే అని కూడా మనం అనుకోవచ్చు, ఏ మనిషి అయితే విశ్వాసఘాతకురాలుగా, విశ్వాసం లేకుండా చర్చికి రావడం, విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం, విశ్వాసం లేకుండా పాట పాడడం. చాలామంది ఇట్లా పాడతారు, మీకు తెలుసో తెలియదు. అర్థమైందా? విశ్వాసం లేకుండా ప్రార్థనలో కూర్చుంటే నీవు ఒక దేవుని శిక్షకు లోనయ్యే అవకాశం ఉన్నది. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకు నేను ఈ వాక్యాన్ని ఈరోజు వివరించి చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, మనం ఏ సమయంలో ఏమవుతామో తెలియదు. అర్థమైందా? ఇప్పుడు ఈ వారము నుండి మళ్ళీ వచ్చే వారం దాకా మన మధ్యలో మనం అందరం బాగానే ఉంటామనేది గ్యారంటీ మనం చెప్పలేం. అంతా దేవుని చేతిలోనే ఉంది. విశ్వాసముని ఉంచాలి, ఆయన పైన విశ్వాసం ఉంచాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన విశ్వాసం. విశ్వాసము ఘాతకురాలుగా మనుషులుంటే ఆ ఇంటిని నేను దృష్టికి పాపం చేసినది, ఆయన దృష్టికి పాపం చేసినది ఏదో తెలుసా? రోజు పాపం చేయడం ఒప్పుకోవడం, పాపం చేయడం ఒప్పుకోవడం, పాపం చేయడం ఒప్పుకోవడం, ప్రార్థన చేయడం, పాపం చేయడం, ప్రార్థన చేయడం, ఇది కూడా విశ్వాసఘాతకురాలే, విశ్వాసం లేనట్టే తెలుసా? ఇవాళ ప్రార్థన చేసావు కదా, ఎన్ని పాపముల నిమిత్తం ప్రార్థన చేసావు, దేవుడు హృదయం ఓపెన్ చేయన్నాను, నేను చేసావు, చూసావు, ఆయనకు చెప్పావు, ప్రభువాకి ఇట్లా ప్రార్థన, ఇట్లా పాపం చేశాను, అనరాని మాట అన్నానని ఒప్పుకున్నావు. మళ్ళీ ఇంటికి పోయి తిరిగి అంటే నువ్వు విశ్వాసఘాతకురాలువే. అర్థమైందా? మీరు వచ్చేవారం రావచ్చు, రాక కూడా పోవచ్చు అమ్మా, ఇది కూడా చెప్తున్నా. విశ్వాసఘాతకురాలుగా ఉన్న ఇంటికి నేనేం చేస్తానంటే నా శాపాన్ని రప్పిస్తాను. మరొక పాయింట్ చెప్పాడు ఇక్కడ. ఏమని చెప్పాడంటే మీరు ఎట్లా అనుకుంటారు కదా, ఇప్పుడు సపోజ్గా చెప్తున్నా, మీరు అనుకోవద్దు, అద్దులే నా గురించి చెప్తా. మా భార్య అనుకోవచ్చు, మా ఆయన సేవకుడే కదా, ఆయన ఆల్రెడీ వాక్యానికి వెళ్ళాడు, నేను ఇంట్లో బంటే ఏమవుతుంది అనుకోకూడదు. అర్థమైందా? మా ఆయన వెళ్ళాడు కదా, నేను ఇంట్లో ఉంటే ఏమవుతుంది అనుకోవద్దు. ఆయన ప్రార్థన చేస్తాడు నా కొరకు, ఆయన కానుకేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన వాక్యాన్ని వింటున్నాడు, ఆయన చేస్తున్నాడు. ఆయన మా ఇంటిలో అందరికన్నా మెయిన్ పర్సన్. ఆయన చర్చిలోకి వెళ్తే, ఆయన ప్రార్థన చేస్తే, ఆయన వాక్యాన్ని వింటే, ఆయన చందా చేస్తే, ఆయన చర్చి పని చేస్తే సరిపోతుంది కదా, ఉంటే రాజులు అందరు చేయాల్సిన అవసరం లేదు కదా అనుకోకూడదు. ఇదొక్కటి మెయిన్ పాయింట్ ఇక్కడ ఉంది. చాలామంది పిల్లలందరినీ పంపించామన్నా, మేము కొద్దిగా పని ఉండే వెళ్ళిపోయాం, పిల్లలే పోతారు పరలోక రాజ్యం, నువ్వు. ఈరోజు మీరందరూ ఒక సమయం, దేవుడు రేపే వచ్చాడు అనుకో, పొద్దుగాల తెలియదు మరి, ఆయన వచ్చేసాడు అనుకో, యేసు రాజుగా వచ్చిచున్నాడు అన్న పాట పాడుతాం, మనం సిద్ధంగా ఉన్నాం, వెళ్ళిపోతాం పరలోక రాజ్యం. ఆయనేం పడి ఇప్పుడు మన బిడ్డలు, మన భార్యలు లేదా మన భర్తలు ఇప్పుడు ఎవరెవరైతే దేవుని ఆలయంలో లేరు, వాక్యాన్ని వింటలేరు, వాళ్ళని సాతానుగాడు సంఖ్యలు వేసుకొని అగ్నిగుండానికి తీసుకెళ్తాడు. వాళ్ళని చూసుకుంటూ ఏడవకుంటుంటారా మీరు? చెప్పండి. దేవుడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడు, మాట్లాడడానికి నోరిచ్చాడు, చెప్పడానికి జ్ఞానం ఇచ్చాడు, చదవడానికి బైబిల్ ఇచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చాడు, అన్ని విధాలైన సరిగిచ్చాడు. భార్యాభర్తలుగా మీరు సంసార యాత్రలో కలిసి ఉన్నప్పుడు ప్రార్థనకు రావడానికి వారితో లొల్లైనా పర్వాలేదు, ఇక్కడే చెప్పాలా. చచ్చిపోయిన తర్వాత నేను వాళ్ళని మారుస్తా, వాళ్ళు మారాలా, దేవుడు వాళ్ళని పిలువడా? దేవుడు పిలిస్తే వాళ్ళే వస్తారులే,
ఏంటి నీ స్వార్థం కొరకు మాట్లాడుతున్నావు ఈ మాట, అంతేనా? నీ స్వార్థం కొరకు మాట్లాడుతున్నావు. ఇంకొక మాట చదువాక అక్కడ 14వ వచనం. నోహావును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను ఆరు తమ నీతి చేత ఆత్మని మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏమన్నాడు తెలుసా? నీ ఇంటిలో ఇదిగో ఆ దేశములో నోహావు, దానియేలు, యాకోబు లేదా యోబు. నోవా ఎలాంటి వాడో తెలుసా మీ అందరికీ? నోవా ఈ యొక్క ఇది రెండో ప్రపంచం. దీనికి ముందు ఒక ప్రపంచం ఉండే, యావత్ ప్రపంచం 40 దినములు 40 రాత్రులు ఈ భూమి మీద వర్షం పడినప్పుడు నోవా ఓడాలో ఉన్నాడు. మీకు ఒకప్పుడు చెప్పాను, మీకు కాకిని పంపించాడు, పావురాన్ని పంపించాడు. ఆయన నోవా నీతిమంతుడు తెలుసా? ఆయనే ఈ దేశంలో ఉన్న దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు ప్రార్థన చేశాడు తెలుసా? సింహాల బోనులో దానియేలు వేశాడు. ప్రార్థన చేయకూడదు 3 సార్లు. ఒక శాసనం రాయబడిందమ్మా. ఏం శాసనమో తెలుసా? ప్రార్థన చేసేసి చంపేస్తాం. దానియేలు రోజు ప్రార్థన చేసేవాడు. ఏం చేస్తాడు? పోయి యథావిధిగా ప్రార్థనలో కూర్చున్నాడు. దానియేలుని బట్టుకొచ్చి సింహాల బోన్లో వేసాడు. కానీ సింహాలు ఆయన తిల్ల. అంతే యోబు ఎంత చాలా మంచివాడు. 7 కుమారులు 7 కుమార్తెలు 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎద్దులు, జత మనుషులు, ఆడిగాడిదలు, సంసారం మొత్తం పోయింది. ఒళ్ళంతా కృపులతో నిండింది. ఎన్నోసార్లు చెప్పాను, ఈయనంతా నీతిమంతుడు. ఇలాంటి వారు నీ దేశంలో ఉన్నా కూడా వాళ్ళే రక్షింపబడతారు. ఇలాంటి వారు నీ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళే రక్షింపబడతారు. అదే చెప్పింది ఈడ. ఏమన్నా తెలుసా? యోబు లాంటి వాళ్ళు, నోహావు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వారు నీ ఇంట్లో ఉన్నా కూడా మా ఇంట్లో ఒక్క వ్యక్తి ఉన్నాడు, అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఆయన అద్భుతమైన వాక్యం ధ్యానం చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే భూమి బద్దలైపోతుంది. నాకేం భయం అనుకుంటే కుదరదమ్మా, ఆయనే పోతాడు పరలోకరీత్యా. అంతేనా? ఏమన్నాడు? ఈ ముగ్గురు మీ దేశంలో ఉన్నా కూడా వాళ్ళ ఆత్మలే రక్షింపబడతాయి. పరలోక రాజ్యం అనేది చాలా విలువైన రాజ్యం. అది ఉంది పరలోక రాజ్యం, లేదు అని ఎక్కడ నమ్మద్దు. అర్థమైందా? ఇక్కడ ఉన్న ఇంతమంది అయినా దేవునికి చాలా విలువగలవారు. వజ్రాలు తెలుసా మీకు? అట్లా దేవుడు మీలో లెక్కేసుకున్నాడు. ఏందన్నా యేసు ప్రభుని నమ్ముకున్నాం, 1,00,000 రూపాయలు వస్తలేవు, 2 లక్షలు వస్తలేవు, 50,000 దొరుకుతలేవు, 10,000 దొరుకుతలేవు, 20,000 దొరుకుతలేవు. దేవుడు పైసల కోసం పుట్టియలేదు ఇక్కడ నన్ను. ఇంకొక విషయం చెప్పనా? ఆయన ఏమన్నాడంటే, యావత్ ఆ ప్రపంచంలో మీరుంటున్న ఈ భూమిలో నేను కూడా శ్రమ అనుభవించాను అన్నాడు ఆయన. తెలుసా? ఆయన కూడా శ్రమ అనుభవించాడు. ఈరోజు మీరే స్పెషల్ కాదు. యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన మనం స్లాప్లు వేస్తాం అనుకోవద్దు. యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన మనం ఏసీ కారులో, ఏసీ బండిలో మంచి ఒక వస్త్రాలు ధరించుకొని అద్భుతమైన రీతిగా తిరుగుతా అనుకోవద్దు. పరలోక రాజ్యంలో నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు బంగ్లా. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి నీకు జాగ సిద్ధపరుస్తా, నువ్వు తర్వాత రా అన్నాడు. అంతే. ఏంది? ఇక్కడ విషయాన్ని కొరకు, ఇక్కడ బ్రతకడం కోసము, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించకుండా, ప్రార్థించకుండా, పని అని, పాట అని, కూలి అని, ఈరోజు పోతే 500 వస్తాయని, 200 వస్తాయని, 300 వస్తాయని పరలోక రాజ్యంలో మనం దారి తప్పుతున్నాం. చాలామంది ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇక పాస్టర్ గట్లనే చెప్తారు అందరు రావాలని. అమ్మ మీరు రాకున్న పర్వాలేదు. ఆల్రెడీ వాక్యం ఏం రాసిందంటే నోహావు, అంతేనా? నోహావు, దానియేలు, యోబు, వీళ్ళు మీ ఇంట్లో ఉన్నా కూడా, మీ ఇంట్లో మీ దేశంలో ఉన్నా కూడా ఈ ముగ్గురు మాత్రమే రక్షింపబడతారు. ఏంది? అంతేనా? ఇంకొక విషయం ఏమున్నదంటే, చదవక ఎక్కడికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? ఒక 15 చదువు. బాటసారులు సంచరించకుండా ఆ దేశము నిర్జనమైన పాడగునట్లు నేను దాని మీదికి దుష్టుల మృగములను రప్పించగా. చూసావా?
నీ ఇంటిలోకి, నీ కుటుంబంలోకి ఒక్క విధానమైన నేను పంపించలేను అన్నాడు. ఒక్క సహాయమును కూడా నేను పంపించలేను. ఎందుకో తెలుసా? విశ్వాసఘాతకురాలుగా ఉండొద్దు. ఇప్పుడు అన్యులు అంటే విశ్వాసఘాతకురాలా? మీరు చెప్పండి. అన్యులు అమ్మ చెప్పాలా? జ్యోతి అక్క, సంగీత అక్క, అన్యులు ఉన్నారు కదా, అన్యులు అంటే తెలుసు కదా, వాళ్ళు విశ్వాసఘాతకురాళ్ళ? ఏదన్నా ఒకటి చెప్పండి అమ్మా. రెండు చెప్తే నాకేం అర్థం అవుతుంది? నేను చెప్పాలి కదా మీకు. అలా విశ్వాసులా? విశ్వాసఘాతకురాళ్ళ? విశ్వాసఘాతకురాలు కాదు వాళ్ళు. ప్లేస్మెంట్ విశ్వాసులు కాదు, అలా అన్యులే. వాళ్ళకి ఏమీ తెలియదు. విశ్వాసఘాతకురాలు అంటే ఎవరో తెలుసా? దేవుని గురించి తెలిసి రాకుంటున్నవాడు విశ్వాసఘాతకుడు. అర్థమైందా? దేవుని వాక్యం విని బాప్తిస్మా తీసుకొని ఆయన సందర్భాలన్నీ తెలుసుకొని సమయం వచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చి, బీమారు వచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చి, మిగతా టైంలో రాకుంటుంటాడు చూసావా, వాడు ఘాతకుడు. అర్థమైందా? ఏంది? అన్నీ అన్యుల మీద రుద్దేసి మనం బయటికి వెళ్తే అయిపోద్దా? పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, దేవుని విషయం తెలియదు వాళ్ళకి. అలా అన్యులు అంతే, పూర్తి 0 సున్నాలని. విశ్వాసం నెంబర్ 1. మనం విశ్వాసఘాతకురాలు సగం. దాన్ని ఏమంటారు? సగాన్ని అర్ధ. విశ్వాసులు అన్యులు 0. వీళ్ళది నెంబర్ 1, ఇలా 0, ఏమి తెలియదు. నెంబర్ 1 ఫస్ట్ వీళ్ళు విశ్వాసం. ఈ నడమున్నారే, ఇగో వీళ్ళు ఘాతకురాలు. వాళ్ళ కోసం అంటున్నాడు కదా, నీవు నన్ను అడిగినను, నీవు నేను శ్రమపడినను. ఇప్పుడు రాబోతున్న రోజులు, దినములు శ్రమ దినములే. పాడైపోయిన రోజులు వస్తాయి, మురికి లాంటి రోజులు వస్తాయి. కూర్చొని ఏడుస్తాం, ఈ రోజు ఎందుకు వచ్చిందో, ఈ దినం ఎందుకు వచ్చిందో, ఈ బ్రతికెందుకు వచ్చిందో, ఈ మరణం ఎందుకు వచ్చింది, శాసనం ఎందుకు వచ్చిందో, అయ్యో ప్రభువా అంటే ఆ రోజు ఆయన చూడడు. నువ్వు ఎట్లున్నావు అంటే విశ్వాసఘాతకురాలువే. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు మనం కిందికి పోదాం కొంచెం. ఎక్కడికి వచ్చామాగా? హల్లెలూయా. మళ్ళా ఈ మాట అన్నాడు కదా, మళ్ళా అన్నాడు కదా, ఇది రెండో మాట. మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ నీ ఇంటిలోకి సొరబడి ఎవడొచ్చి నీకు సహాయం చేయడు, బాటసారులు నీ ఇంట రాలు, మృగములని, క్రూర మృగములని నీ ఇంట్లో పుట్టిస్తా. ఏంద్రా పశువారను? తెలుసా? విశ్వాసఘాతకురాలుగా ఉంటే ఆ పరిస్థితి వస్తుందమ్మా. విడిచిపెట్టండి దేవుణ్ణి, అన్యులలో గెలిచిపోండి. అర్థమైందా? లేదా అన్యుల నుండి విశ్వాసంలోకి రండి. ఏందన్నా దేవుని వాక్యం చెప్తున్నావు, మళ్ళీ వచ్చేవారం రాకటా, మేము పోకటా, మాకు ఏం తెలియకుండా చెప్తున్నావు అనుకోవద్దు. సత్యమే చెప్తున్నా నేను కదా. విశ్వాసఘాతకురాలుగా ఉండదు. ఆయన ఏమన్నాడు? నీ ఇంటిలో మృగాలను లేపుతా నేను. క్రూర మృగాలు అంటే ఎటుంటుందో తెలుసా? ఒక కుటుంబం ఉంది అమ్మ, చాలా చక్కని కుటుంబం, చాలా మర్యాద గల కుటుంబం అది. అర్థమైందా? మర్యాద గల కుటుంబం. అందులో చక్కని ఆ గల్లీలో వాళ్ళు మర్యాదస్తులు అనే ఒక పేరుంది. ఆ గల్లీలో చాలా ఆనందమైన కుటుంబంలో ఒక విషాదం జరిగింది. విషాదం అంటే ఏంటి అంటే, ఆ ఇంట్లో ఉన్న ఆడపడుచు ప్రెగ్నెన్సీ అయింది. అర్థమైందా? ఆ ఇంట్లో ఆడపడుచు ఏమైంది? ప్రెగ్నెన్సీ అయింది. ఇప్పుడు మర్యాదస్తులు దీన్ని బయటికి తీస్తారా? వాళ్ళు ఎట్లా బాధపడతారు? మేము ఈ ఊరిలో ఒక మర్యాదస్తులుగా బ్రతుకుచున్నాం, గౌరవంగా బ్రతుకుచున్నాం, మా కుటుంబం చాలా గౌరవమైన కుటుంబము, మేము ఇప్పటివరకు ఎవరి చేత ఏ మాట తినలేదు అని ఇంటి రాజులు ఏడుస్తున్నారు, ఘోరంగా ఏడుస్తున్నారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ అమ్మాయిని బెడ్ పైన వేసేసి అమ్మాయిని అడిగేశారు, చెప్పురా నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నది ఎవరు? తెలుసా? అక్రమ సంబంధం పెట్టుకున్నది ఎవరు? మాకు చెప్పు, మేము వెళ్ళి ఆయనతో బ్రతిమిలాడి ఆయనకి నీకేం చేస్తాం? వెళ్ళి
చేసేస్తాం అని ఆ అన్నదమ్ములు, ఈ తల్లిదండ్రి ఏడుస్తూ అడుగుచున్నారు. కానీ ఆ చెల్లి, ఆ చిన్నామ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ప్రయత్నం చేశారు, ఏడ్చారు. రోజు గడిచిపోయింది, 2 రోజులైంది, 3 రోజులైంది. అబార్షన్ చేపిస్తాం చెప్పు అని చాలా కఠినంగా వాళ్ళు క్రూరిస్తున్నారు. కానీ పేరు మాత్రం చెప్తారు. అప్పుడు ఆ తల్లిదండ్రి చెరొక్కటి డబ్బా తీసుకెళ్ళారు. ఏం డబ్బా ఇది? సీటు. హల్లెలూయా. ఇదేం డబ్బా? ఎండ్రింగ్ డబ్బా తీసుకొని పోయారు. నువ్వు చెప్తావా, తాగి మమ్మల్ని చావమంటావా? చెప్పండి. ఇలాంటి కండిషనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడే జాగ్రత్త ఉండాలి. నేను తాగి చావమంటావా, నువ్వు చెప్తావా? అప్పుడు ఆ అమ్మాయి నోరు తెరిచింది. హల్లెలూయా. వదదు నాన్న, నేను చెప్తా, విషయం చెప్తా, మీరు ముందు మందు డబ్బులు బయటపడిస్తుంది. అప్పుడు చెప్పేస్తుంది, ఎవరు కాదు నాన్న, మన ఇంట్లో మన అన్నయ్యనే అంది. చెప్పండి, ఎంత క్రూరత్వం ఇది! ఇది ఎక్కడ పుట్టింది? ఇది ఏడ పుట్టింది? మృగం ఇంట్లోనే పుట్టింది. ఆయన ఏమన్నాడు? నీ దేశంలో ఇలాంటి మృగాలను పుట్టిస్తా అన్నాడు. జాగ్రత్త అమ్మా. మనం దేవుని బిడ్డలం. కొన్ని రోజుల మట్టికి అంతలోనే కనబడి అంతలోనే మాయమయే ఆవిరి లాంటిదిరా ఈ జీవితం. లోకాన కాదే ఇది శాశ్వతం కాదమ్మా. జస్ట్ అలాంటి సమయంలో కూడా ఈ ముగ్గురు ఎవరు? నోహాము, దానియేలు, యోబు. ఇలాంటి వారు నీ ఇంటిలో ఉన్నా కూడా ఎవరికి రక్షణ? వారికి రక్షణ, నీకు మాత్రం లేదు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నా బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తాను. బిడ్డ కైగిలిపో, నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తా, పనికి వెళ్ళు. తెగించి సమయాన్ని ముందుకు నటిస్తున్నావు. ఈ సమయం ఎలాంటి సమయం? చాలా విలువైన సమయం, చాలా అద్భుతమైన సమయం. పనిచేయడానికి ఇచ్చాడా సమయం? 6 రోజులు కష్టపడి పని చేయమన్నాడు. 6 రోజులు రికముడకు. నువ్వు శుక్రవారం నేను వస్తాను ఇంటికి. 7వ రోజు దేవుని ఆలయంలో ఉండాలి. ఇప్పుడు నీ కొడుకు, నీ బిడ్డ, నీ భర్త 10 మంది చేతిలో బాగా దెబ్బలు తింటా ఉంటే సూపర్ అనుకుంటుంటామను. చెప్పండి, మరి అక్కడెట్లా ఆగుతావమ్మా? అగ్గిలో మాడుతూ ఉంటాడు కదా, అక్కడెట్లా నీ కొడుకుని నువ్వు బంధం తెంపుకుంటావు? ఆయన ముఖరుజులు చేస్తాడు కదా, తెలుస్తుంది కదా తప్పకుండా నీ బిడ్డ అని. చచ్చిపోయిన తర్వాత ఏముండదని నీకెవరు చెప్పారు? బైబిల్ శాస్త్రం మంచిగా చెప్తా ఉంది, నిన్ను నేను కలుపుతా, నువ్వు దుఃఖించకు అని. చూడండి ఒకసారి తెస్సలోనికి రాసిన పత్రిక. అమ్మ ఈ వాక్యాన్ని పోనీయద్దు. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-12 వచనం చదవండి ఒకసారి. తెస్సా ఎవరికి వెళ్ళిందక్క? ఎలా అయినగా మొదటి పత్రిక అక్క. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువు. 13 తితుకు కాదు, అదేనాడు చూడు. సహోదరులారా, అదే అక్క. లేదా అక్క? సహోదరులారా 13 అక్క. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖించద్దు. నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియటుండుట మాకు ఇష్టం లేదు. ఇంకా నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయనని చేరలేము. ఆర్భాటంతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేదురు. చదువు ఇంకోటి.
ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకమవుతాము. హల్లెలూయా. ఏమవుతాం మనం కూడా వారితో? చూసామా, కలుస్తాం మనం. ఏంది ఈరోజు పిల్లల్ని పిల్లలుగా పెంచకుండా, భార్యలని భార్యలుగా పెంచకుండా, భర్తలని భర్తలుగా పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం తెలుసా. ఏంది నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలకు పని చేయదమ్మా. నీవు ఆరాధనలో కూర్చుంటే నీ పిల్లలకు పని చేయదు. అక్కడ అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? ఆయన వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాక మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడికి పోతామమ్మా మనము? ఆకాశం మీద ప్రభుతో కలవడానికి వెళ్తాం. ఆ రోజు నీ పిల్లలు, నీ కుటుంబము, నీ జీవితం, నీ భర్త, నీ వాళ్ళు నీతో రాకపోతే ఏంది? ప్రార్థనలో నేనుంటే సరిపోతుంది, వాక్యంలో నేనుంటే సరిపోతుంది, నేను ఒకదాన్ని కానికేస్తే ఇదొక్కటి పడ్డదండి. ఒక ఊరిలో చూశాను, నాకైతే చాలా దిమాకేసింది. అందరు కలిసి 100 రూపాయలు తెచ్చి అందరు ఒక చైన్ పట్టుకుని కుటుంబం అంతా ఒక దాంట్లో వేస్తారు. ఏంటి అది? ఏంది అందరికీ రక్షణ ఒకేసారి ఇస్తాడు ఆయన? ఇది దేవుని వాక్యం నిషేధిస్తుంది, ఘాతకురాలు అంటుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభుతో కలవడానికి మనం సిద్ధంగా ఉన్నాము, ప్రభుతో మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉన్నాము, ప్రభు పరలోక రాజ్యంలో పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ మాత్రమే కలిసి ఉంటే చాలా నాన్న, అక్కడ అద్దా. ప్రేమికులు బెటర్. ప్రేమికులు తెలుసా, బతుకుతే కలిసి బతుకుతాం, చేస్తే కలిసే చేస్తాం. వాళ్ళకన్నా విశ్వాసం ఉంది వాళ్ళ ప్రేమ మీద. అంత మాత్రం కూడా దేవుని. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎజికల్లోకి వెళ్దాం, త్వరగా ముగించేస్తాను. చదవక 17 చదువు. మొదట ఏమన్నాడు? కరువు. రెండోది ఏమన్నాడు? బాటసారులు, నీ ఇంట్లో క్రూర మురుగుములని. మొదటిగా కరువు, రెండోది క్రూర మురుగుములు పుడతాయమ్మా ఘాతకురాలు ఇంట్లో. మూడవది చదువు 17. నేను అట్టి దేశం మీదికి యుద్ధముని ఖడ్గముని పిలిచి నీవు నీ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞాపించిన ఎడల. చూసావా, ఇప్పుడు ఏం చేస్తా అన్నాడు? యుద్ధం. ఎక్కడ యుద్ధం? నీ దేశంలో, నీ కుటుంబంలో. అర్థమైందా? మొదటిగా నేను నీ కరువు రప్పించదను, రెండవదిగా నీ ఇంట్లో శత్రువులు, మృగాలు పుడతాయి. ఇంతకుముందు ఒక మృగాన్ని చూసాం కదా మనం. అని ఏమంటారు? మృగం అన్నారా అని? ఏం పశువు ఆరా ఆయి వరుస లేకుండా పోతున్నావు అంటాం మనము. పశువు అంటే మృగమేగా. అలాంటి వారిని పుట్టించుకుంటావు మన ఇంట్లో. అలాంటి వాళ్ళు మనకు స్నేహితులు అవుతారు, జాగ్రత్త. అలాంటి వారికి మన ఫ్రెండ్షిప్ అవుతుంది, జాగ్రత్త. అలాంటి వారు మన ఇంటికి వస్తారు, మంచి బంధం కట్టుకుంటారు, జాగ్రత్త. నువ్వు విశ్వాసమైన ఒక బిడ్డ, విశ్వాసముగా విశ్వాసుల మధ్యలోనే జీవించాలి. రెండవది యుద్ధములు లేపుతాను, రప్పిస్తా. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇప్పుడు మళ్ళొకసారి దాని కింది మాట చదవక మళ్ళీ ఏమన్నాడు? చదువు యోగేష్. ఎజ్గల్ ఏనది వచన్ 18 18. तब चाहे उसमें वे 3 पुरुष भी हो तो भी प्रभु यहोवा की यही वाणी है, मेरे जीवन की सौगंध, न तो वह पुत्रों को और न पुत्रियों को बचा सकेंगे. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ముగ్గురు మీ ఇంట్లో ఉన్నా కూడా ఏం జరుగుద్ది? మీ పిల్లలని, మీ కుమార్తెలని రక్షింపుకోవడం కుదరదు అన్నాడు ఆయన సీత. నాయ్ అంతేనాక? తెలుగులో ఒకసారి చదువుతావు 18. ఆ ముగ్గురు దానిలో ఉన్నను, నా జీవము తోడు వారు తమను మాత్రమే
రక్షించుకొందురు కానీ కూతుర్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలదు. ఇదే ప్రభువుకు యెహోవా వాగ్దానం. అమ్మా మహిమ కూడా పరలోక రాజ్యమే రావాలా, ప్రేమలతో రావాలా, నా బిడ్డ ఆశీసి రావాలా. ఇక్కడ పోయి ముద్దాడి నా బిడ్డ ఆ బిడ్డ అంటే ఆడపోయిన తర్వాత బిడ్డ లేదండి. నేను ఈరోజు ప్రార్థనలో ఉన్నా, నా భార్య ఈరోజు ప్రార్థనలో ఉంది, నా ఫ్యామిలీ ఈరోజు నా ప్రార్థనలో ఉంది, నా తమ్ముడు నా 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 తల్లి తండ్రి ప్రార్థనలో. అంత మాత్రాన నా కొడుకు పరలోక రాజ్యం పోతాడా? ఆడ అంత సాష్టంగా చెప్పాడు, ఈ ముగ్గురు లాంటి వాళ్ళు నువ్వు ఉన్నా వీరు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. మిగతా ఉన్నారే నీ కూతుర్లు నీ పిల్లలని రక్షింపడం కుదరదు. ఏంది పొలం వేసేది ఉంది అమ్మ, పిల్లలందరూ కోడళ్ళు కొడుకులు మనమలు అందరు మళ్ళీ ఇద్దరు ముసలి 2 బైబిల్ పట్టుకుంటే ప్రార్థనకు వస్తారు. పంట పండుతా తింటారు, అందరు తింటారు. ఈడ బ్రతకడానికి ఆలోచన చేస్తున్నావు. నేను అదే చెప్పాను, ఫస్ట్లోనే చెప్పాను కదా, కలిసి బ్రతకడం కాదు కలిసి చావడం కూడా నేర్చుకోవాలి. చచ్చిన తర్వాత కూడా కలిసి ఉండే భాగ్యం కలిగి ఉండాలి. నీ కూతుర్లని నీ పిల్లలని నీ రక్షణ మార్చుతుంది. నీ ప్రార్థన పనిచేస్తుంది. నీ బిడ్డ మీద చేయబెట్టి, అయ్యా నా బిడ్డ చాలా విపరీతమైన జ్వరంతో ఉన్నదయ్యా, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పనిచేస్తుంది. నీవు ఇచ్చిన మందులు పనిచేస్తాయి. కానీ ఆమె నీతో పాటు రావాలంటే నీలాగనే మారాల. అర్థమైందా? నీలాగనే మారాలా. నీ పొజిషన్లోకి ఆమె రావాలా. నువ్వు కూర్చొని ఆలయంలో కూర్చోవాలి. 2 గంటలు దేవుని ఆలయంలో కూర్చోవడానికి త్రాసపడుచున్నారు. ఎంత మంచి సమయం. ఇక్కడ ఏమంత త్రాస వస్తుంది మీకు? ఒక మంచి నిజాలు మీకు తెలుస్తలేవా? ఒక మంచి మైండెడ్ లోపల ఆత్మ పెరుగుతలేదా? దాని ఆకలి తీరుతలేదా? ఈ వాక్యం అంటే దాని ఆకలి తీరుతలేదా? కడుపులో ఆకలి అవుతుంది కావచ్చు, కానీ ఆత్మ ఆకలి తీరుతలేదా? మరి మీ భర్త పనికి పోడు అని చెప్పిండు అనుకో, 4 రోజులు పోలే అనుకో, మీ లొల్లి చేస్తారా? లొల్లి చేయరా? ఇంట్లో ఉప్పు లేదనుకో, కారం లేదనుకో, పసుపు లేదనుకో, ఇంట్లో ఏది తక్కువ 2 వారాలు అంగడే పోలేదనుకో, లొల్లి చేస్తారా? చేయరా? మేము వెళ్ళిపోతామంటారు డైరెక్ట్. అంటామా? కనీసం బెదిరించడానికే ఈ మాట అంటాం. మరి అదే ప్రార్థన రాకపోతే ఎందుకు మీరు ఇంత సైలెంట్? మీరు ప్రయత్నం చేయాలా, చాలా ప్రయత్నం చేయాలా. ఒక దెబ్బ పడైనా పర్వాలేదు కానీ నెట్టుగా రావడానికే ప్రయత్నం చేయాలా. తెలుసా? ఒక ఆమె మీ అందరికీ చెప్పాను. చివరిగా కథ చెప్పేసి నేను ప్రార్థన ముగించేస్తానమ్మా. చివరిగా బాగా టైం అయింది, 1 అవుతుంది. చిన్న కథ చెప్తా. 4 మనుషులు తాగడానికి కూర్చున్నారు. మీకు చెప్పాను, గుర్తు చేస్తా అంతే, చిన్న షార్ట్ కట్లా. మంచి 10 టైం అయిందమ్మా. ఒకడు అంటున్నాడు కదా, అరే సమయం 10 అవుతుందిరా, ఇంటికి పోయేదాకా మా ఆమె తలుపులు వేస్తుందిరా, తలుపులు వేయకముందే నేను లోపల పడాలా అని అన్నాడు. ఈడేమన్నాడు, లేదు నీ భార్య ఇంటికి పోతే తలుపే వేస్తుందిరా, నా భార్య అయితే ఇంటికి పోతే అరే చిన్నోడా పెద్దోడా రండి రా చిన్నోడా పెద్దోడా రండి రా, అరే వచ్చిండు రండి రా అంటే నా పొట్టు కొడతారు అని ఇంకొకడు అన్నాడు. 3వ వాడు ఏమన్నాడు తెలుసా, అరే మీ భార్యలు అయితే కొడతారు అంతే, కానీ నా భార్య అయితే నేను ఎక్కడైతే పని చేస్తున్నా మిస్త్రీ వర్క్ ఏడైతే చేస్తున్నా ఆ మంతలకు 12 గంటలకు వస్తుందిరా, పని తీయకముందే వచ్చేసి 7 పైసలు దేని అక్కడనే అసలు చేసుకుంటుందిరా, అందరం గట్రా నా పరుగు పోతుందిరా, ఇంకా మీ భార్యలు బెటర్ అని 3వ వాడు చెప్పాడు. 4వ వాడు ఏమన్నాడు తెలుసా, నా భార్య ఇంక గంట సేపు దాగిపోయినా నన్ను ఏమీ అన్నది అన్నాడు. ఈ ముగ్గురికి అర్థం కాదా. ఇలా ఏమనుకున్నారంటే ఈడు అబద్ధం చెప్తున్నాడు కావచ్చు, బహుశా ఈ మనకని ఎక్కువ తాగుతాడు వీడు వాళ్ళు అల్ల కాకుండా. మరి మీకు అంత మాత్రం పనికి పోతాం, కానీ వీడు అంత 3 రోజు దాక్కుండానే తిరుగుతాడు. అయినా ఈయన భార్య ఇన్నేమన్నదట అని చెప్పేసి, అరే మనం అందరం తాగుపోతలమే కదరా, అబద్ధం ఎందుకు చెప్తాను, నిజమే చెప్పురా. లేదురా నా భార్య ఇంక గంట దాగిపోయినా నన్ను ఏమన్నది. సరే అట్లా 10, 11, 12 11 దగ్గరికి వచ్చి 11:30 అందరితో వీడు అన్నాడు, అరే
ఇక ఎట్లా మీ భార్యలు మీ ఇళ్ళలో పోతే తలుపులు తీయరు. ఈరోజు మా ఇంటికి రండి, బడే చికెన్ ఫ్రై చేసి నా భార్యతో అండించి మీకు పెట్టిస్తూ ఉంది. సరే అని చెప్పేసి ఈ ముగ్గురిని కూడా ఆయనతో తీసుకొని వెళ్ళిపోయారు. పోంగా ఆడ మధ్యలో చికెన్ సెంటర్ లాగి 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో పేస్టులు అన్నీ తీసుకున్నాడు, బడే పట్టుకున్నాడు, పోయేవారికి ఆ అమ్మ ఆ తల్లి తయారు మంచిగా గమల మీద కూర్చొని ఉంది. పోగానే ఎదుర్కొని పోయి నీళ్ళు ఇచ్చి, అమ్మ మీరు చాలా జాగ్రత్త తినాలి, చాలా మంచిది ఈ మాట, ఏదో మిమ్మల్ని మార్చడానికి కాదు, మీరు మారాలి. పోగానే నీళ్ళు ఇచ్చి కాళ్ళు గడిగిపించి సరే అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచాలు ఇచ్చి కూర్చోబెట్టి ఆడు కవర్లో చికెన్ తీసుకొచ్చాడు, ఏలుగు దలగా పెట్టుకొని గిరగిరి దింపుకుంటా అతడు. ఒక్కొక్కడు తాగినాడు. జిమ్మలు కానీ చికెన్ కానీ దొరుకుతాడు, దెబ్బకొప్ప వేసుకుంటే ఇట్లా తిప్పుకుంటారు. తిప్పుకుండా తెచ్చేసి ఇగో ఈ చికెను ఒక అర్ధ గంటలో మాకు ఫ్రై అయిపోవాలా, టైం ఎక్కువ పెట్టద్దు అన్నాడు. సరే అండి, మినిమం అర్ధ గంటలో 30 నిమిషాల్లో మీకు అన్నం ఫ్రై చేసి పెడతా, మీరు సైలెంట్గా కూర్చోండి అని వాళ్ళకి అందరికీ మంచినీళ్ళు ఇచ్చేసి కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి లోపల కిచెన్లో పోయి దన ఫ్రై చేసేసి. విన్నావా జ్యోతకి ఎప్పుడన్నా? వినలే, జ్యోతకి వినాలి ఇప్పుడు. అయితే ఫ్రై అయిపోయిందన్న. ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకి పెట్టేసింది. వాళ్ళ ముంగట ఎక్కువ మరే అయిందా లేదా అంటున్నాడు. వీళ్ళంటున్నాడు, నిజమేరు ఈయన పిల్ల మంచిదిరు, నువ్వు ఇంత ఘోరంగా ఎట్లా మారుతుందిరా. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతా ఉంటే వీడికి అలా లేపుతున్నాడు. దెబ్బకొచ్చి చూసిన నా పిల్ల పెట్టాడు, వీడికి అలా లేపుతున్నాడు. అయిందా అండి దాన్ని అన్నప్పుడల్లా గజ్జమంట అన్నాడు. ఇక్కడ అట్లా అన్న కొద్ది వీళ్ళు ఆశ్చర్యపోతారు, నిజమేరు. చక్కగా ఒకటి అయిందండి ఇప్పుడు అయినట్టే. ఇది రాత్రి 1 పగలవు. ఇది మంచిగా 1 గంటలకి వాళ్ళకి అన్నం పెట్టేసి షాప కింద వేసి మెత్తలేసి దిండ్లు పెట్టి పండబెట్టేసి పోయి అప్పుడు దీన్ని పడుకున్నాం. పొద్దున్న 4 గంటలకు లేచింది. ఎంతమంది లేస్తారు? పొద్దున్నే లేచి చీపురు పెట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 7 గంటలకు లేచేవారు ఎంతమంది ఉన్నారు? అర్థమైందా? 7 గంటలకు లేవద్దు అసలు. 6 గంటలకి 5:30కి లేవాలా. తెల్లారుతూ ఉంటుంది, సమయం చాలా మంచిగా కనపడుతూ ఉంటుంది. అప్పుడు తెల్లారంగా దాన్ని చూస్తూ ఉంటే, ప్రకృతిని చూస్తేనే గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో చక్కటి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. తెల్లారేలోపు చల్లటి గాలికి అప్పుడే బయ్యరవుతున్న సమయం. అప్పుడు పని చేసుకుంటే నీ ఇల్లు కలకల ఉంటుంది తెలుసా. 11 గంటలకు లేవకూడదు. ఈమె పొద్దున్నే లేచి చీపురు పట్టుకొని ఉడుతూ ఉంది. తాగినోడికి ఎక్కువ నిద్ర పట్టదు తెలుసా, కొద్దిసేపే పడుకుంటాడు. ఆడు తెల్లారంగానే ఈ ముగ్గురికి తెలియకొచ్చింది. వాడికి రాలే, ఆడు పడుకొని ఉన్నాడు. అరే రాత్రి నిజమే చెప్పిండు, నిజమే జరిగిందిరా. మరి ఈయన భార్య ఇంత మంచిది ఎట్లా తయారైంది ఒకసారి అడిగి చూద్దామని అందరు కలిసి బయటికి వెళ్ళాను. వాళ్ళు బయటికి వెళ్ళాము, ఈయనకి తెలియకొచ్చింది. చెద్దరేసుకొని ఉన్నాడు, సప్పులకి ఏం చేస్తారో చూద్దామని. వీడు లేచినట్టు లేడు, పన్నట్టు లేడు. కొంతమంది అట్లా నటిస్తూ ఉంటారు పన్నట్టు. తలకాయ నొప్పి లేకున్నా తలకాయ నొప్పి ఉన్నదని చెప్పిరా. ఇప్పుడు లేచి కూర్చుంటే ఏదైనా పని చెప్తాడేమో. చాలామంది ఇట్లా తలకాయ నొప్పి లేదు కానీ పొద్దుగాల అన్న తలకాయ నొప్పి అందని. ఇప్పుడు లేచి పుష్కర కూర్చున్నాడు అనుకో, పనికి పో అంటాడేమో. అంత పని టైం వేసేదాకా ఇట్లనే బంధంలే అనుకొని పండి ఉంటారు. అట్లా పడుకు ఆవిడ మన్నాడు మంచిగా తెలికి ఉన్నాడు. వీళ్ళు పోయి అక్క ఒక చిన్న విషయం అడుగుతాం, కొంచెం దయచేసి చెప్పండి అన్న. సరే అన్న, చీపురు కట్టాడ పెట్టేసి సరే అన్న చెప్పండి, అడగండి. లేదక్క, నీ భర్త మాకన్నా పచ్చి తాగుబోతు. మేమన్నా ఇంకప్పుడప్పుడు వారానికి 2 వారాలకి ఇట్లా పోయి పనికి పోతాం, రోజు సాయంత్రం పూటే తాగుతాం, పొద్దుల పని చేసుకుంటాం. కానీ నీ భర్త 24 గంటలు కళ్ళే తాగుతాడు కదక్క. మరి ఇంత భర్తతో నువ్వు ఎట్లా సంసారం చేస్తున్నావు? ఈ భర్తను నువ్వు ఎలా భోగాయిస్తున్నావు? ఈయనని ఎలా భరిస్తున్నావు, ఎలా మోస్తున్నావు? చాలామందికి ఇది చాలా సీప్నెస్ విశేషం. విడాకులు అనేది విడాకులు అనే మాట మన నోటికి రానివ్వద్దు ఇప్పుడు. కానీ జాగ్రత్తగా వినండి. దేవుడు కలిపిన బంధం మనది, మనుషులు కలిపిన బంధం కాదు తెలుసా. ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆదాముని యేసుక్రీస్తు తయారు చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉన్నది చూసి అప్పుడు ఆదాముకి నిద్ర కలిగించి ఆదాము యొక్క ఎముకలో నుండి ఒక ఎముకను తీశాడు. ప్రతి పురుషునికి ఒక ఎముక తక్కువ ఉంటుంది. ఎముకను తీసి అప్పుడు అవ్వను తయారు చేశాడు తెలుసా. నీ శరీరం నీది కాదు, నీ భర్తలో నుండి వచ్చిన శరీరమే. ఇది నా శరీరము, నా భార్య, నా శరీరం నా భార్యలో ఉన్నది. అర్థమైందా?
ఆమెలో సగభాగమై ఉన్నది నా శరీరం. ఆమె ముష్టిగా లేచి చక్కగా పని చెప్తా ఉంది. నా భర్త చాలా పిచ్చోడండి అందు డైరెక్ట్. ఆయనకి తెలియక వచ్చేసింది, ఇదేంద్రు బాగానే చెప్తా, నా గురించి ఏదో మంచిగానే చెప్పేటట్టున్నా. ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకేమీ తెలియదు. అదేందక్క ఆయన పిచ్చోడు అంటాను. ఆడు మస్తు హుషారుగా ఆడు ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తాడు, అక్కడ చెప్పింది అక్కడ చెప్తాడు, అక్కడ అసలు పిచ్చోడే అంటారమ్మా. అర్థమైందా? 100 మాటలు మాట్లాడతాడు చూసావా, ఆడు పిచ్చోడే. మనకేం తెలియక వీడు బాగా తెగిస్తున్నాడని మనం అంటాం. అది కాదు. నా భర్తకి నిజం తెలియదన్నా, సత్యం తెలియదన్నా, న్యాయం తెలియదన్నా, ధర్మం తెలియదన్నా. నా భర్త అట్టి పిసోడన్నా, తాగుతాడు తింటాడు, తాగుతాడు తింటాడు, తాగుతాడు తింటాడు, ఈడ చెప్తాడు ఆడ చెప్తాడు, ఆడ ముస్తాడు ఈడ ముస్తాడు, ఈడ ముస్తాడు ఆడ ముస్తాడు, అదే పని. పిచ్చోడన్నా. వీనికి తెలియక వచ్చింది ఎందుకు నా గురించి బాగా. అన్నా నేను చిన్నప్పుడు యేసు ప్రభుని విశ్వసించిన బిడ్డను. చిన్నప్పటి నుండి నేను ఇంత కష్టపడుతున్నా, ఆయన నన్ను రోజుకు 2 సార్లు 3 సార్లు కొడతాడన్నా. కానీ ఇంత బాధపరిస్తున్నా కదన్నా, ఇది కొద్ది రోజుల మట్టుకే అన్న. చచ్చిపోతే నేను ఎక్కడికి పోతా? పరలోక రాజ్యం పోతా. కానీ పిసోడు నా మొగడు చచ్చిపోతే నరకానికి పోతాడన్నా. చెప్తే ఏంటో లేదన్నా, పిసోడు అన్న చచ్చిపోతే అగ్నిలో పడతాడన్నా. అగ్నిలో పడి మలబల మాడతాడన్నా. ఈ 4 వద్దులే కదా సుఖంగా ఉంటుంది అన్నీ నేమీ అంటలే అన్నదట. ఈయన గుండె జల్లుమన్నది లోపల ఉంది. అబ్బా బాప్రే, సత్యమే కావచ్చు, నేను చచ్చిపోతే నరకానికి పోకటే కావచ్చు. అంటే నా భార్య నిజంగా పరలోక రాజ్యం పోతుంది కావచ్చు. ఆమె అంటా ఉంది బయట ఆల్రెడీగా. ఆయన మా అంటే ఇంకో 20 సంవత్సరాలు బతుకుతాడేమో, లేదా 50 సంవత్సరాలు బతుకుతాడేమో అన్న. అన్ని రోజులు ఇక్కడ సంతోషమే అన్న, అక్కడ లేదు. ఎందుకు అంటే నా భర్త ఆల్ రౌండ్ ఒక నరకంలో పోతాడన్న. చెప్తే వింటాను పిచ్చుడు. నాకేందన్నా, ఈడ కష్టపడతా అన్నా, ఈడ లొల్లి అయినా భరిస్తానా, ఈడ దెబ్బలైనా భరిస్తానా, ఈడ అవమానమైనా భరిస్తానా, ఈడ మాటలైనా భరిస్తానా, ఈడ ఎంత ఇబ్బంది అయినా భరిస్తానా, శ్రమైన దుఃఖమైన ప్రాణమైన శరీరమైన ఏదైనా 10 కిడ్నీలు కూడా పాడైపోని పర్వాలేదన్న. కానీ నాకు అక్కడ ఏం దొరుకుతుంది? పరలోక రాజ్యం దొరుకుతుంది. ఆయన గుండె జల్లుమన్నది లోపల ఉన్నాను తెలుసా. వెంటనే బయటికి లేచి వచ్చాడు. పొద్దు వెళ్ళిందంత వీళ్ళు వెళ్ళిపోయారు మాట చెప్పేసి. ఆడు లేచి వచ్చి కళ్ళు చూసుకుంటాడు. ఏమే అన్నాడు. ఏందండి చెప్పండి, నువ్వు ప్రార్థనకి ఎప్పుడు వెళ్తున్నావు చెప్పు నాకు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా, నీవు ప్రార్థనకి ఎప్పుడు వెళ్తున్నావో చెప్పు, నేను కూడా వస్తా. ఎందుకంటే నీతో పాటు నేను పరలోక రాజ్యం రావాలా. ఇప్పుడు చదువు 20 ఎజెకియల్ లాస్ట్ వర్షన్. నోహామును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను అన్న అక్క 19. అట్టి దేశంలోనికి తెగులు రప్పించి మనుషులను పశువులను నిర్మలం చేయుటకు ప్రాణహానికరము అంతగా నేను రౌద్రును కుమ్మరించిన ఎడల. చెప్పండి, మొదట్లో ఏమన్నాడు? కరువు ఉందా అక్కడ ఫస్ట్లో. సెకండ్ ఏమన్నాడు? యుద్ధం. థర్డ్ ఏమన్నాడు? తెగులు. నీ ఇంట్లో ఒక తెగులు పుడుతుంది. విశ్వాసఘాతకురాలు ఎవరున్నారో వాళ్ళ ఇంట్లో ఒక తెగులు పుడుతుంది. నిన్ను మార్చడానికి, నీ భర్తని మార్చడానికి దేవుడు నిన్నే ఒక ప్రమిదగా వాడుకుంటాడు. నన్ను వాడు. తెగులు వస్తుంది. అప్పుడు నోవాహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవం తోడు వారు తమ నీతి చేత మాత్రమే రక్షించుకొందురు కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలరు. సత్యం చెప్పాను అక్క. మీరింటికి వెళ్ళి ఈ సత్యాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. నా పిల్లలతో సహా నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నేను ఈ భూమి మీద వాక్యం చెప్పలేదు ఈరోజు, పరలోక రాజ్యం వాక్యమే చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దేవుని సన్నిధిలోకి, నా భర్త దేవుని సన్నిధిలోకి రావాలా. మేమిద్దరం వెళ్ళాలంటే ఆయనతో ఒక ప్లాన్ చేస్తే ఈ రోజు నుండి అన్న
అమ్మా ఉదయం లేవగానే నీ భర్త కొరకు ప్రార్థన చేయాలా, సాయంత్రం ప్రార్థన చేయాలా, మధ్యాహ్నం ప్రార్థన చేయాలా. ఏదైనా పని మీద ఉన్నా, అయ్యా ఈరోజన్నా మార్చయ్యా, ఈరోజన్నా మార్చయ్యా, ఈరోజన్నా మార్చయ్యా, ఈరోజన్నా మార్చయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు తప్పకుండా దేవునిలోకి నడిపించాల్సిన బాధ్యత ఒక విశ్వాసురాలుగా నీకున్నది. అర్థమైందా? ఈరోజు ఎవరైతే మిమ్మల్ని, నా విశ్వాసం నన్నే రక్షిస్తుంది. ఇంతగా ఇచ్చేసి ఇందారములు మొత్తం వేసుకొని నేను పోలే, మీ అందరూ మంచిగుండి నన్ను వేసుకొని మీరు పోలే. మీది మీకే, నాది మాకే. లెక్కలు అవుతూ ఉన్నాయి, మీద లెక్కలు జరుగుతావు. మీద ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంది. అక్కడ ఆఫీస్ ఉంటుంది. అక్కడ తప్పకుండా అక్కడ ప్రతి లెక్క, ప్రతి అనుమతి, ప్రతి దానిని వివరించి కొలుస్తూ ఉన్నాడు. ఎంతెంత లోతు దిగుతున్నాయి మాటలు, ఎంతెంత పైకి లేస్తున్నాయి నీ లెక్కలు. అమ్మా వాటికి వడ్డీ రేటు కట్టాల్సిన అవసరం ఉంటుంది. మాటలకి జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. మనమందరం మోకాళ్ళ మీద కూర్చుందాం. అయ్యా ఈరోజు నేను ఒక్కదానినే కాదు ప్రభా పరలోక రాజ్యం రావాల్సింది, నా పిల్లలతో సహా